నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మనం మాట్లాడాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐఏఎస్ శ్రీలక్ష్మికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సరే, దాని మీద కొన్ని సొంత పక్షంలోని విమర్శలు ఉన్నాయి. ఇదేంటి ఇలా ఎలా ఇస్తారు, ఇన్నాళ్ళు పక్కన పెట్టేసి అని చెప్పేసి అంటున్నారు. సరే, అది రూల్స్ కు విరుద్ధమా, రూల్స్ కు అనుగుణంగా వెళ్తున్నారు అనేది మనకి క్లియర్ గా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన వివరణ చూస్తే అర్థమవుతాం. అయితే ఆ అంశం కూడా కాస్త పక్కన పెడితే ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఒక కాపు మహిళా ఐఏఎస్ అధికారిని ఎంత ఇబ్బంది పెడతారా, రిటైర్ అవడానికి 4 రోజుల ముందు మీరు పోస్టింగ్ ఇస్తారు, ఎన్నాళ్ళు పక్కన పెడతారా, ఇంత అన్యాయం ఏంటి, ఇంత నిజాయితీ పర్రాలని ఇలా చేయటం ఏంటి, ఇంత దుర్మార్గం ఏంటి, అసలు కూటమి ప్రభుత్వం ఇంత అన్యాయంగా ప్రవర్తించడం ఏంటని చెప్పేసి ఆయన పాపం శోకండాలు పెడుతున్నారు. ఒకసారి చరిత్ర మర్చిపోయారో, గతంలో ఏం జరిగింది, వాళ్ళ హయాంలో ఏం చేశారనేటువంటి చరిత్ర మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతున్నారు అనే భావన అయితే నాకు కలిగింది. మీరేమంటారు? అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు రౌడీ షీటర్లకి, నాయకులకి కులాన్ని ఆపాదించిన వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకు కూడా కులాన్ని ఆపాదించి మాట్లాడుతున్నారు కదా. ఈ వికృత ధోరణి ఇంకా ఎంత దూరం వెళ్లే అవకాశం ఉందంటారు? మీకు దిగజారిపోవటంలో వాళ్ళు నంబర్ 1 ఎవరో కూడా వాళ్ళతో పోటీ పడలేరు. ఇప్పుడు ఆవిడకి మీరు ఎలా చేస్తారా అని అడుగుతున్నాడు ఆయన. చేస్తారు, నీకేంటి, వాట్, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. ఇలాగా నోరు మూసిలో సమానం చెప్తే దానికి వివరణ ఇవ్వకూడదండి. ఇలాంటి ప్రతి బోగ్గళ్ళు మాట్లాడతాయి. అర్థమైందా మీకు? ఎందుకంటే ప్రతి విషయాన్ని కులాన్ని లాగి కూడా అంత సన్నాసికి ప్రపంచంలో ఎవరు ఉంటాడు. ఆవిడేమన్నా చాలా క్లీన్ స్లేటా, క్లీన్ చిట్టి ఉన్నది ఆవిడకి. నిజంగా మంచి ఆఫీసర్ ఆవిడ. ఎప్పుడు ఆవిడ పోస్టింగ్ తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన హయాంలో ఆవిడ మంచి పేరు తెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాన ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చడానికి రాజశేఖర రెడ్డి గారు చేసిన అవకతవకల్లో ఈవిడ సంతకం పెట్టి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి చేర్చడం వల్ల, చిన్న పదం చేర్చడం వల్ల ఆవిడ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం, జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అనారోగ్యం పాలైపోయింది. ఇలాంటి అనారోగ్యం పాలైపోలా చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి తాటిపత్రి చంద్రశేఖర్. బుద్ధి లేదురా నీకు? చిన్న వయసులోనే ఇంత డబ్బు ఏం చేసుకుంటావు నువ్వు? ఎద్దులాగా ఎదిగావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు అని అడగాల. ఎక్కడ పెట్టుకుంటావు ఈ డబ్బు అంతా? పేద ప్రజల రక్తం తాగిన నువ్వు నకిలీ మద్యం, నాసిరకం మద్యం ఇచ్చి సిగ్గులేదురా నీకు? ఏం చేసుకుంటారో ఇదంతా నన్ను అడగాల. ఆవిడే కాదు, అనేక మంది ఆఫీసర్లు జైలుపోయి వాళ్ళు ఇతని హయాంలో మళ్ళా పివి సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళు అందరూ పోతున్నారు. సీతారామాంజనేయులు, విజయపాల్, ఒకళ్ళ ఇతర పిసాలు గున్ని, క్రాంతిరాణ దాట, వీళ్ళందరూ ఇతని హయాంలో గోండాల కన్నా దారుణంగా వ్యవహరిస్తారు. వాళ్ళు లోపలేసేస్తేనేమో ఎడుతారు. ఇలాగా అందుకుని అంటా, నేను ఎప్పుడు కూడా చెప్తే వినరు, కొడితే ఎడుతారని. అంతే కదా. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కాపు ఆవిడేటి, మరి ఏబి వెంకటేశ్వరరావు ఎవరో, మరి ఆయనకి అమ్మాయిని మరి వేధించినోడు ఈ నోటు. ఆయన ఇంకా క్లీన్ గా 2 సార్లు న్యాయస్థానానికి క్లీన్ చిట్ వచ్చింది. ఆఖరి నిమిషం వరకు 1 గంట టైంలో ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 4 రోజుల టైం ఉండగా ఇచ్చారు. చాలా గొప్పగా. నేనైతే టీడీపీ కేడర్ అందరూ చిరాకు పడుతున్నారు, కానీ నేనైతే ఆహ్వానించాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలి. వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళు, అవినీతి పనులు అనవసరం. వాళ్ళకి బాగా చదువుకున్నారు, పొరపాటు వాళ్ళకి రాపాటు ఇలాంటి వాళ్ళు బారిన పడ్డారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బారిన పడడం వల్ల, వాళ్ళ బుద్ధి వక్రీకరించడం వల్ల, వాళ్ళ కర్మగాలి వాళ్ళు చెప్పినట్టు చేయటం వల్ల వాళ్ళకి జీవితంలో చాలా కోల్పోయారు. వాళ్ళ హోదాని, గౌరవాన్ని, మర్యాదని అన్ని కోల్పోయారు. సర్వీస్ కూడా కోల్పోయారు. వాళ్ళకి గౌరవప్రదంగా బయటికి పంపించడం, వీడ్కోలు చెప్పడం అనేటువంటి ధర్మం. మనం దాన్ని వ్యతిరేకించకూడదు, వికరించకూడదు. కానీ బుద్ధి లేని బుద్ధిహీనులు ఏం చెప్తున్నారు? వాళ్ళ కులం బతిదా సిగ్గులేదురా మీకు? ఏం బతుకురా మీకుది? ప్రతిదానికి కులం చచ్చిపోంటారా? కులంతో కొయ్యి తీసుకెళ్ళి పెట్టించుకుంటారా? అసలు ఇంత సిగ్గులేని వ్యవహారం చేస్తారట మీరు. అడగాది ఎవడు మాట్లాడినా. ప్రతి దానికి కులం సిగ్గులేదు. అందరు చీయని ఉమ్మేస్తున్నారు, అందరూ ఊసేస్తున్నారు. అయినా సరే వాళ్ళు సిగ్గులేదు వాళ్ళకి. అది ఏదో పెద్ద ట్రంప్ కార్డు అనుకుంటున్నారు. ఈసారి 11 అడ్రస్ లేకుండా పోతారు వీళ్ళు. 29 మొన్న అడ్రస్ లేకుండా పోయారు. రేపు ఆనవాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు. ఎవరన్నా
అసలు వీళ్ళకి నాకు అర్థం అవుతుంది. జగన్ గడి మోకం ఏడుపు మోకానికి ఎందుకండి వీళ్ళంతా వెళ్తారని నాకు అర్థం అవుతుంది. చేతులు పిచ్చుకుంటా పొట్లాలు కట్టుకున్నట్టు. అసలు అని ఎలాగా యాక్సెప్ట్ చేస్తారు నాయకుడిగా? నాకైతే ఎలర్జీ అనిపిస్తాయి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నవాడు మినిమం కామన్ సెన్స్ తోటి అన్ని కులాలని సమానంగా చూస్తా అందరూ నాకు కావాలనుకోవాలి, అందరి వాడిగా ఉండాలి. ఎంతసేపు ఆ కులాన్ని ఈ కులాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిసి కూడా నాయకుడికి ఎలాగే యాక్సెప్ట్ చేస్తున్నారండి? నాకు అర్థం అవుతుంది. నేను ఆడిట్ అన్నాను, మీరైనా ఫీల్ అవుతున్నారేమో. నాకు అసహ్యం, డోకొచ్చేది పేరు చెప్తున్నా. మీరు ఏమాత్రం కట్ చేయకూడదు, దీన్ని పబ్లిష్ చేయండి, వాళ్ళు ఏమని అనుకున్నాను. ఎందుకంటే ఈ అసహ్యాన్ని 10 మంది ఎక్స్ప్రెస్ చేయాలా, వాళ్ళకి అర్థం అవ్వాలా అసహించుకుంటున్నారు జనం అని. అసలు వెగట రావట్లేదు మీకు, ప్రతిదానికి కులం కులం మాట్లాడుతాను, వెగట రావట్లేదు. అదే ఈ మధ్య ఇప్పుడు అంతకు ముందు నా ఎస్సీలు నా బీసీలు అన్నటువంటివి బ్యాచ్ కాస్త ఇప్పుడు కాపుల మీద పడ్డారు. ఇప్పుడు ఆవిడకి ఇవ్వలేదు, సరే తప్పండి, ఇవ్వలేదు, ఆయనకే పోస్టింగ్ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలి? ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరేగా ఉంటాయి. ఆ ప్రభుత్వానికి ఆవిడకి సరిపడలేదు, ఎవరు వాళ్ళ ఇష్టం అది. ఎంతో మందిని వీఆర్లో పెట్టి టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా పక్కన ఉన్నారు, పోస్టింగ్ లేకుండా, చాలా మంది తెలుసా. వైసీపీకి పనిచేసిన వాళ్ళు పోస్టింగ్లు ఉన్నాయి ఇక్కడ. దానికి ఏం చెప్తాడు మరి? ఇప్పుడు రుచికొండకే బోడిగుండు కొట్టించినట్టు ఉన్నాడు మంచి పోస్టులో. ఇప్పుడు దానికి ఏం చెప్తాడు? తాడిపత్రి సంస్థ చెప్పమను, అడి వెళ్ళి చెప్పనండి. అంటే ఇలా మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ వచ్చేది, కోపం వచ్చేది. అతను ఎవరో తెలియదు, ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినా ఆయన అన్ని ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన కూడా కులాల గురించి మాట్లాడుతున్నట్టండి. ఆయన అనగారి కులాల నుంచి వచ్చానంటారు. నిజంగా వివక్ష అనుభవించిన వాడు. అలాంటి వాళ్ళు చాలా ఇదిగా ఉండాలా. ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కదా, ఇక నెక్స్ట్ టార్గెట్ మొత్తం కాపులే. ఏ విషయంలో దొరికినా, ఎలా దొరికినా, ఏం దొరికినా సరే కాపు అనేటటువంటి ఒక అంశం దొరికితే దాని మీద డ్రైవ్ చేయాలనేటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అంతేనా? ఏదైనా కాపుల్ని ప్రజలు దూరం చేయాలనేటువంటి స్కెచ్ లో ఉన్నాయండి. కాపులు ప్రజలకి ఇలా పదే పదే మాట్లాడడం వల్ల అందరికీ కూడా ఒక రకమైన, మీకు ఒకటి లెక్క, ఒక వ్యక్తిని మనం పదే పదే చాలా గొప్పవాడు అన్నాం అనుకోండి, అతనిలో లోపాలు వెతుకుతారు. ఒక వ్యక్తిని పదే పదే లోపాలతో ఉన్నాడు, ఇప్పుడు జగన్ మన ఆత్మను తిడతాం అనుకోండి, ఆడు మంచోడే కదా అనుకుని చూస్తారు. అందుకని ఆత్మను మంచోడే చెప్పకూడదు కూడా అతను. అర్థమైందా? వాళ్ళు కూడా మంచి చూసి కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాపుని పదే పదే చెప్తున్నప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది, ఏట్రా ఈ ఆత్మని గోలేడరా అనుకుంటారు. అని వాళ్ళ మీద టోటల్ వాళ్ళ మీద వికెట్ వచ్చేస్తుంది. ఇది చాలా పెద్ద స్ట్రాటజీలు ఇవన్నీ. అంటే నెగిటివ్ స్ట్రాటజీలు కూడా వర్కౌట్ అవుతూ ఉంటే జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకటి మాత్రం నిజం, వీళ్ళ ఎత్తుగడలో వీళ్ళు మోసాలన్నీ కనిపెట్టారని జనం. వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటే మళ్ళా 11 సీట్లన్నా వస్తాయి. లేకపోతే ఇలా ఇలాంటి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఆడు ఎంపీకర్లు వచ్చి చెప్పుంటే కనీసం వాళ్ళు మార్పేనా ఉందా? దేనికోసం ఓడిచ్చారు వాళ్ళని? అందులో జనం బయటకు వచ్చారు. వాళ్ళు నీ పాలకపక్షం కూడా వదిలేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఎందుకు ఓడించారు జనం? దాంట్లో జనం బయటకు వచ్చాడా? అతను చేసిన తప్పులు క్షమాపణ చెప్పాడా? అతనిలో పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ కనపడుతుందా? వాళ్ళ తలకి నరికెత్తాను, వీళ్ళ తలకి నరికెత్తాను, ఇవే కదా మాటలు. అతను ఏ రకంగా జనం ఆదరిస్తారు చెప్పండి అతనికి? అప్పట్లాగే ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు ఇవే కదా. అమరావతి విషయంలో మావిగన్ ఆ బుర్ర బుద్ధి ఉన్నవాడు మాట్లాడతాడు, మావిగన్ పిచ్చోళ్ళు మాట్లాడతారు. వాళ్ళందరూ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి వాళ్ళందరూ. మావిగన్ అంటాడండి ఎవడన్నా? ఖచ్చితంగా అదొక కామెడీ అంశం అంతే. మావిగాన్ అంటే అదొక కామెడీ అంశమే, ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ అండి.